ఇప్పుడు మన కాకినాడ సిఆర్సి చర్చ్ నుంచి కరుణాకర్ గారు ఈ సమయంలో మనకి దేవుని వాక్యాన్ని అందిస్తారు. ప్రేయర్ చేస్తున్నామండి. యేసుక్రీస్తు నామమున నీ సన్నిధి పోస్తున్నాను నాయన. సంఘాన్ని కట్టే బాధ్యత లేదు. సంఘాన్ని నేను కడతాను, పాతాళంలో ఒక ద్వారం దాని ఎదుట నిలువనేడవని వాగ్దానం చేశాను. సంఘాన్ని నాయన పోషించే బాధ్యత నీది, సంరక్షించే బాధ్యత నీది, ఆదరించే బాధ్యత నీది. మీ యొక్క హస్తములో నాయన, మీ యొక్క కేవలం ఒట్టి పాత్రలో నాయన ఎన్నిక లేని వారు నిస్సహాయులము నాయన. నేను నిస్సహాయాన్ని, నీ ఆత్మ సహాయం లేనిదేంటి, నీ కొరకు ఏమీ చేయలేని చేస్తాను. నేనైతే బలహీనుడను నాయన. నువ్వు నన్ను ముట్టి నా నోట నీ మాటల నుంచి నీ చేతి నీడలో నన్ను తప్పితేనే కానీ నేనేమి చేయలేని చేస్తాను నాయన. ఆకలితో వచ్చిన నీ బిడ్డలను జీవాహారంతో మీరే పోషించండి చేస్తాను. నన్ను మరుగుపరచండి. నీ యొక్క జీవాహారాన్ని నాయన నీ యొక్క బిడ్డలకు దయచేసి నాయన వారు నాయన ఆత్మీయంగా నాయన బలము పొంది నిన్ను నాయన మరింతగా ప్రేమించినట్లు, నిన్ను మరింతగా వెంబడించినట్లుగా మా అందరికీ సహాయం చేయండి నాయన. పరిశుద్ధాత్మ ప్రభువా మీరు సంచరించండి నాయన. మా యొక్క హృదయాలలో ఆత్మ కార్యాన్ని జరిగించండి నాయన. నీవు నాయన మా మధ్య నాయన కార్యము చేయకపోతే నాయన మేము ఈ రోజున ఇలాగ కూడుకుని వ్యర్థమే విషయ. పరిశుద్ధాత్మ ప్రభువా సహాయం చేయండి. మా మధ్య మీరు ఉండండి నాయన, బలపరచండి నాయన. ఎవరు ఏ అవస్థలో ఉన్నారో మాకు తెలియదు నాయన, కానీ నాయన నీవు సైతే సమస్తము ఎరిగిన దేవాది దేవుడు. మీ దృష్టికి మరుగు చేయబడి ఏదియో లేదు నాయన సహాయం చేయండి నాయన. ఆకలితో ఉన్న మమ్మల్ని నాయన నీ యొక్క జీవాహారంతో పోషించమని నాయన, మీ యొక్క చిత్తానుసారంగా మేము చేస్తున్న యొక్క విజ్ఞాపన ప్రార్థన మీరు ఆలకించి నాయన మా యొక్క నాయన హృదయములను మీరు నింపుతున్నందుకు నేను స్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము నాయన. ఓకే, ఒక రాజుగారు ఉన్నారండి. ఆయనకు ఒక చిన్న రాజ్యం ఉంది. ఆ రాజ్యంలోని ప్రజలంటే ఆయన ఎంతో ప్రేమ. రాజు చాలా మంచివాడు, ఐశ్వర్యవంతుడు, సూర్యుడు అయినప్పటికీ కూడా ఎంతో కరుణగల రాజు అన్నమాట. ఆయన తన ప్రజలంటే ఆయనకి ఎంతో ప్రేమ. ఒకసారి ఆ రాజ్యంలోనికి గొప్ప తెగులు వచ్చిందనమాట. ఆ తెగులు వచ్చినప్పుడు ఆ రాజు ఆ యొక్క ప్రజల్ని ఎంతగానో ప్రేమించాడు కాబట్టి ఆ తెగుల నుంచి వాళ్ళందరినీ సంరక్షించడానికి ఆ రాజు ఏం చేశాడంటే తన యొక్క కోటను విడిచిపెట్టి ఆ ప్రజల మధ్యకు వెళ్ళి వాళ్ళ బాగోగులన్నీ చూశాడు. వాళ్ళతో కలిసి జీవించాడు, వాళ్ళతో కలిసి భోజనం చేశాడు. వాళ్ళకి కావాల్సిన ఆ ట్రీట్మెంట్, ఆ యొక్క మెడికల్ సప్లై అంతా చూసుకుని వాళ్ళంతా క్షేమంగా ఉండేంత వరకు కూడా రాజు అసలు పడుకోలేదట. ఎందుకంటే రాజు తన యొక్క ప్రజల్ని తన యొక్క సొంత బిడ్డల వల్లే ఆయన ప్రేమించాడు. సో వాళ్ళందరినీ తర్వాత అంతఃపురాన్ని కూడా తీసుకొచ్చాడు ఆయన. ఎందుకంటే నేను మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాను, నేనేదో సుఖభోగాలు అనుభవిస్తూ మందిరంలో నేను ఆ యొక్క ప్యాలెస్ లో ఉండటం కాదు, మీరు కూడా నాతో పాటు కలిసి ఉండాలని చెప్పి ఆయన ఎంతో ఆశించి ఆ ప్రజలందరినీ కూడా తన యొక్క అంతఃపురానికి ఆయన తీసుకువెళ్ళి కొన్ని సంవత్సరాలు గడిచింది. తర్వాత రాజు ఓకే నా ప్రజలు ఏ విధంగా ఉన్నారు అని చెప్పి తన యొక్క భటుల్ని కొంతమందిని ఆ యొక్క అంతఃపురంలో ఏ ప్రదేశంలో అయితే ఆ యొక్క ప్రజలు ఉంటున్నారో వాళ్ళ మధ్యకి పంపించాడట. ఇది కథ అండి, జస్ట్ నిజంగా జరిగింది కాదు, జస్ట్ కథ. సో పంపించినప్పుడు కొంతమంది అరే రాజు మమ్మల్ని ఎంతగానో ప్రేమించాడు అని చెప్పి రాజుని మెచ్చుకుంటూ ఉన్నారు కొంతమంది, ఒక కేటగిరీ. సో భటులు ఏం చేశారంటే రాజు ఓకే నా యొక్క ప్రజలు నన్ను గురించి ఏమనుకుంటున్నారు అని తెలుసుకోవాలనుకుంటున్నాను, ఐ వాంట్ టు నో దెమ్. నేను వాళ్ళకి ఇంత చేశాను కదా, సో వాళ్ళు నా గురించి ఏమనుకుంటున్నారు
అని రాజు తెలుసుకోవాలని చెప్పి కొంతమంది భటులను పంపి, మీరు ప్రజల మధ్యకి వెళ్ళి వాళ్ళు ఏ విధంగా ఉన్నారో తెలుసుకోండి అని చెప్పి రాజు కొంతమంది భటుల్ని ఆ యొక్క ప్రజల మధ్యకి పంపించాడు. పంపించినప్పుడు ఆ భటులు కొంతమంది ఆ భటులు వాళ్ళ మధ్యకి వెళ్ళి వాళ్ళని అంతా అబ్జర్వ్ చేసిన తర్వాత వాళ్ళని ఒక 3 కేటగిరీస్ కింద డివైడ్ చేశారనమాట ఆ యొక్క ప్రజలందరినీ. కొంతమంది ఓకే, రాజు మమ్మల్ని ఎంతగానో ప్రేమించాడు, మేము రాజు యొక్క అంతఃపురంలో మేము ఆశ్రయం పొందాము అని చెప్పి సంతోషిస్తున్నారు రాజా. కానీ వాళ్ళు ఇంకా అదే పాత జీవితం, అదే పాపపు జీవితంలో జీవిస్తున్నారు. వీళ్ళంతా ఒక కేటగిరీ, ఫస్ట్ కేటగిరీ. సెకండ్ కేటగిరీ ఏంటంటే మీరు చేసిన దాన్ని బట్టి ఎంతో కృతజ్ఞత కలిగి వాళ్ళు వాళ్ళ యొక్క పాపాలని విడిచిపెట్టడానికి ఇష్టంగా ఉన్నారు అని చెప్పి ఇంకో కేటగిరీ అన్నమాట. సెకండ్ కేటగిరీ అది. ఫస్ట్ కేటగిరీ ఏంటంటే కేవలము మేము రాజు యొక్క ఆశ్రయాన్ని పొందుకున్నాము అని సంతోషిస్తూ ఉన్నారు తప్ప వాళ్ళు తమ యొక్క దుర్నీతిని వాళ్ళు విడిచిపెట్టడానికి ఇష్టంగా లేరు అన్న కేటగిరీ చాలా పెద్దగా ఉందట. సెకండ్ కేటగిరీ ఏంటంటే ఓకే, వాళ్ళు రాజు యొక్క ప్రేమని రుచి చూశారు, తర్వాత మేము మా యొక్క దుర్నీతి నుంచి మేము విడిచిపెట్టాలి, రాజు మమ్మల్ని ఎంతగానో ప్రేమించాడు కదా, మేము ఇంకా అదే పాత రోధ జీవితాన్ని మేము జీవించకూడదు అన్న లిస్టు ఆ భటులు తయారు చేశారు. అది కొంచెం చిన్నగా ఉంది. ఇంకో కేటగిరీ ఏంటంటే కొంతమంది ఉన్నారు రాజా, వాళ్ళైతే అసలు మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నారు. మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నారంటే వాళ్ళు ఇంకా తమ జీవితం తమది కాదు, నీదే అనుకునేంత విధంగా వాళ్ళు జీవిస్తున్నారు. కానీ ఆ కేటగిరీ చాలా తక్కువ మంది ఉన్నారు అని చెప్పినప్పుడు రాజు ఏమన్నాడంటే, నాకు తెలుసు వాళ్ళు, నా ప్రజలు ఎవరో నాకు తెలుసు అని చెప్పి రాజు సమాధానం చెప్తాడనమాట ఆ యొక్క భటులకి. మనందరికీ సీఎం ఎవరో తెలుసు. మన సీఎం ఎవరండి? చంద్రబాబు నాయుడు గారు. మనందరికీ తెలుసు ఆయన. కానీ ఆయనకి మీరు ఎవరో తెలుసా? మనందరికీ జాక్ పొందని బ్రదర్ తెలుసు, ఎందుకంటే మనం ఆయన వర్తమానాలు వింటున్నాం. కానీ మీలో ఎంతమంది జాక్ బ్రదర్కి తెలుసు? చాలా తక్కువ మంది, అవునా కదా? ఎందుకంటే పరిచయం లేదు కాబట్టి. అదే ముఖ పరిచయం ఉండి ఆయనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మనం ఎవరో వాళ్ళకు కూడా తెలుస్తుంది. సో దేవునికి మనం ఏ విధంగా మనం ఎరుగైన వారంగా ఉన్నాం. ఈరోజు నేను మాట్లాడదలుచుకున్న టాపిక్ ఇది. నువ్వు నేను మనందరం క్లెయిమ్ చేసుకుంటున్నాం, నేను క్రిస్టియన్ని, నేను సిఎఫ్సి చర్చ్కి వస్తున్నాను, మంచి దైవికమైన మాటల్ని నేను వింటున్నాను, సత్యాన్ని నేను వింటున్నాను అని చెప్పి మనమందరం అనుకోవచ్చు. కానీ నేను మిమ్మల్ని అందరినీ అడగాలనుకుంటున్న ప్రశ్న ఒకటి, యేసు ప్రభువుకు మీరు తెలుసా? ఈ క్షణం కనుక ఆయన మమ్మల్ని పిలిస్తే, ప్రభు మనల్ని పిలిస్తే సంతోషంగా మనం ఆయన సన్నిధికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము. మీరు దేవునికి ఏ విధంగా ఎరుకైన వారుగా ఉన్నారు? ఇప్పుడు నేను చెప్పిన 3 కేటగిరీస్ కూడా బైబిల్లో ఉన్నాయండి. ఒకసారి చూద్దాం. అది మైనర్ ప్రాఫిట్స్ నహూమ్కి వెళ్దాం ఒకసారి. మైకా తర్వాత ఉంటుంది. నహూమ్ 1వ అధ్యాయం 7వ వచనం. దయచేసి ఎవరైనా తెలుగులో చదవండి. చూడండి, ఇక్కడ ఎవరిని ఆయన ఎరుగును అని చెప్పి అంటున్నాడు? ఎవరైతే ఆయన యందు నమ్మిక ఉంచారో ఆయన వారిని ఎరుగును. సో చాలా మంది మన విషయానికి వస్తే మనం కూడా దేవుని యందు యేసుప్రభు యందు నమ్మిక ఉంచిన వారము. మనం నేను పాపిని ప్రభువా అని చెప్పి పశ్చాత్తాపంతో మనం ఆయన దగ్గరికి వచ్చి మన పాపాలన్నింటినీ మనం ఒప్పుకొని యేసుప్రభు నందు విశ్వాసం ఉంచినప్పుడు ఆయన మనల్ని ఖచ్చితంగా ఎరిగి ఉంటాడు. మనం కనుక నిజంగా మారు మనసు పొంది, నిజంగా కనుక మనం పశ్చాత్తాపడి మన యొక్క పాప మార్గాన్ని విడిచిపెట్టి యేసుప్రభు నందు విశ్వాసం ఉంచితే కనుక ఖచ్చితంగా మనం తిరిగి జన్మించిన వ్యక్తులమైతే కనుక ఖచ్చితంగా మనం ఆయనకి ఎరుకైన వారమే. మనల్ని ఆయన ఎరిగిన వ్యక్తిగానే ఉంటాడు. కానీ మనం అక్కడితో ఆగిపోకూడదండి. సో మనం అక్కడితో ఆగిపోతే ప్రభువుకు మనం ఇష్టమైన వారముగా ఉండం. ఇంకొక కేటగిరీ చూద్దాం, సెకండ్ కేటగిరీ. ఇప్పుడు 1 తిమోతి 2వ అధ్యాయం
సెకండ్ తిమోతి సెకండ్ చాప్టర్, 2 తిమోతి 2వ అధ్యాయం 19వ వచనం. ఎవరైనా చదువుతారా తెలుగులో? చాలండి. ఇక్కడ ఏంటంటే ప్రభువు తన వారిని ఎరుగును. తన వారు ఎవరంటే ఇక్కడ ఆ వాక్య భాగం ప్రకారం తన వారు ఎవరైతే దుర్నీతి నుంచి తొలగిపోతారో వాళ్ళే తన వారు. సో కేవలము ప్రభువుని నమ్మిన వారంగా మాత్రమే మనం ఉండిపోకూడదు. ఓకే, నేను ప్రభువునందు విశ్వాసం ఉంచాను, నా పాపాలు క్షమించబడ్డాయి, నేను పరలోకానికి వెళ్ళిపోతాను అన్న స్టేజ్లో మనం ఎప్పుడు ఉండిపోకూడదు. ఇప్పుడు నేను చెప్తున్న ఈ 3 స్టేజెస్ కూడా మూడు గ్రూప్స్ అనుకోవచ్చు, లేదంటే 3 స్టేజెస్ అనుకోవచ్చు క్రిస్టియన్ లైఫ్లో. ఒక గ్రూప్ ఏంటంటే కేవలం ప్రభువుని నమ్మిన వారు మాత్రమే. ఇంకో గ్రూప్ ఏంటంటే ప్రభు యందు నమ్మిక ఇచ్చిన వారు మాత్రమే కాదు, కానీ దుర్నీతి నుంచి తొలగిపోయిన వారు అన్నమాట. ఇంకో గ్రూప్ గురించి నేను తర్వాత మాట్లాడతాను. కానీ మనం ఒకే గ్రూప్లో ఉండిపోకూడదు. ఒక స్టేజ్ నుంచి ఇంకొక స్టేజ్కి వెళ్ళాలి. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన తర్వాత దుర్నీతి అంటే ఏంటో తెలుసుకొని ప్రభు యొక్క జీవితంలోని మనం ఆ దుర్నీతి యొక్క ఆ యొక్క డెఫినేషన్ మనం అర్థం చేసుకుని దాని నుంచి తొలగిపోవాలి. అది సెకండ్ స్టేజ్. ఇంకో థర్డ్ స్టేజ్ ఏంటంటే ఇది ఉత్తమమైన స్టేజ్ అండి. ఇది 1 కొరింథియన్స్ చాప్టర్ 8, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 3వ వచనం. ఒకడు దేవుని ప్రేమించిన ఎడల వాడు దేవునికి ఎరుకైన వాడే. నేను ఇందాక మిమ్మల్ని అడిగాను, జాక్ బ్రదర్ ఎవరో మనకు తెలుసు, కానీ జాక్ బ్రదర్ మీరు తెలుసా అంటే మనలో చాలా మందికి తెలియదు. కానీ అదే జాక్ బ్రదర్ తోటి మీరు ప్రతిరోజు ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు, వాట్సాప్లో మెసేజెస్ ఎక్స్చేంజ్ చేసుకున్నప్పుడు, గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ చెప్పుకున్నప్పుడు రోజుకి అట్లీస్ట్ 2 సార్లు అన్నా మాట్లాడితే జాక్ బ్రదర్కి మీరు తెలుస్తారో తెలియరా? సో ప్రభుతో మన సంబంధం ఏ విధంగా ఉంది? ఆయన మనల్ని తనని ప్రేమించే వ్యక్తుల కింద ఆయన మనల్ని ఎరిగి ఉన్నాడా అన్నది చాలా ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. క్రైస్తవ్యానికి వేరే మతాలకి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే వేరే మతాల వాళ్ళు కేవలం వాళ్ళ యొక్క భక్తిని, లేదంటే వాళ్ళు దేవుడిగా భావించే ఆ యొక్క దైవాన్ని ఒక మూల పెడతారు వాళ్ళు. కానీ క్రైస్తవ జీవితంలోని మూలం ఏంటంటే క్రీస్తు పైన అపారమైన ప్రేమ. క్రీస్తు పైన అపారమైన ప్రేమ లేకపోతే క్రైస్తవ్యానికి వేరే మతాలకి తేడా ఏమి లేదు. 0. దేవుడు మనకిచ్చే మార్క్స్ 0. ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో వాళ్ళే దుర్నీతి నుంచి తొలగిపోతారండి. దుర్నీతి అంటే ఏంటి? ఎవరన్నా చెప్పగలరా? దుర్నీతి అంటే కేవలం నరహత్య, కేవలం వ్యభిచారమా? నేను ఒకసారి చల్లపల్లిలోని ఒక చర్చ్కి వెళ్ళినప్పుడు ఆ చర్చ్ బయట పాస్టర్ గారు ఒక పోస్టర్ పెట్టారనమాట. పోస్టర్ పెట్టి ఏమని దాని మీద రాయబడ్డదంటే, మీరు పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఈ 10 ఆజ్ఞల్ని పాటించండి. నరహత్య చేయొద్దు, వ్యభిచారం చేయొద్దు, విగ్రహాలకి సాష్టాంగ నమస్కారం చేయొద్దు, మీ తల్లిదండ్రుల్ని గౌరవించండి, ఇవన్నీ చేస్తే మీరు పరలోక రాజ్యానికి వెళ్ళిపోతారు అని చెప్పి చర్చ్ పాస్టర్ గారు బయట ఒక పోస్టర్ పెట్టారు. అది నిజమా అండి? నిజమా అది? అంటే మనం నరహత్య చేయకపోతే పరలోక రాజ్యానికి వెళ్ళిపోతామా? యేసు ప్రభు మనకి నూతన నిబంధనలోని చెప్తుంది అదేనా? సో దుర్నీతి అంటే ఏంటి? సో దుర్నీతి అంటే మనకి యేసు ప్రభు వారు కొండ మీద ప్రసంగంలోని క్లియర్గా చెప్పారు. దుర్నీతి అంటే ధర్మశాస్త్రం మీకు దుర్నీతిని ఏ విధంగా చూపించింది అంటే, నరహత్య అంటే దుర్నీతి అని చూపించింది ధర్మశాస్త్రం. కానీ నేను మీతో చెప్పున్నదేమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును. దుర్నీతి అంటే ఏంటంటే కోపపడటం దుర్నీతి. మన మాటల చేత ఒకరిని గాయపరచడం దుర్నీతి. నువ్వు పనికిమాలినోడివిరా అని చెప్పి మన మాటల చేత ఒకరిని గాయపరచడం దుర్నీతి. ఇదే దుర్నీతి.
ఇంకా మీరు మత్తయి 5, 6, 7 అధ్యాయం చదివితే దుర్నీతి అంటే ఏంటో మనకి చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఒకసారి మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వచనం చదువుదామండి. చూడండి, అక్కడ శాస్త్రుల నీతి ఏంటంటే నేను నరహత్య చేయట్లేదు, నేను బాగానే ఉన్నాను, నేను ఎవరితో నేను ఫిజికల్ గా వ్యభిచారం చేయలేదు కాబట్టి నేను బాగానే ఉన్నాను. వాళ్ళ యొక్క నీతి ఏంటంటే బాహ్య సంబంధమైన నీతి. దురదృష్టవశాత్తు అనేక మంది క్రైస్తవుల యొక్క నీతి కూడా ఏ విధంగా ఉందంటే దేర్ రైచియస్నెస్ ఈస్ జస్ట్ అవుట్వర్డ్. నేను ఏమీ నరహత్య చేయట్లేదు, నేను వ్యభిచరించట్లేదు, నేను దొంగతనం చేయట్లేదు, నేను బాగానే ఉన్నాను అనుకుంటున్నారు తప్ప వాళ్ళ యొక్క నీతి పాత నిబంధన నీతి కంటే అధికంగా ఉందా లేదా అనేది వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. కానీ ప్రభు మనకి ఏం చెప్తున్నారంటే, మనం ఇందాకడ 2 తిమోతి 2:19 మనం చదివినట్టుగా ప్రభు నామాన్ని ఎవడైతే ఒప్పుకుంటాడో వాడు దుర్నీతి నుంచి తొలగిపోవాలట. ఆ విధంగా దుర్నీతి నుంచి ఎవరు తొలగిపోతారంటే ఎవరైతే ప్రభువుని ప్రేమిస్తూ ఉంటారో, ప్రభువుని వాక్యము ద్వారా ప్రభు యొక్క మహిమను చూస్తూ ఉంటారో వాళ్ళే దుర్నీతి నుంచి తొలగిపోగలరు. ఇప్పుడు మనం చూద్దాము, దుర్నీతి అంటే నేను ఏం చెప్పాను, నరహత్య కాదు. దుర్నీతి అంటే కోపడతాం. మనం ఇండియన్ పీనల్ కోడ్ మనకు తెలుసు. ఇండియన్ పీనల్ కోడ్లోని కోపడతం గురించి ఏమన్నా సెక్షన్ ఉంటుందండి? ఏ సెక్షన్ ఉండదు. ఒక భార్య వెళ్ళి తన భర్త మీద పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇలా కంప్లైంట్ చేద్దాం అనుకుందాం. నా భర్త ఇప్పుడు నా మీద కోపడతాడు, మీరు ఒక యాక్షన్ తీసుకోండి అంటే, అమ్మ ఐపీసీలోని కోపడటానికి ఏమి సెక్షన్స్ ఏం లేవమ్మా, మీ భర్తను మేము శిక్షించలేము. ఒకవేళ ఆయన నిన్ను ఏమన్నా హింసించి కొడుతూ తిడుతూ నీ శరీరానికి గాయపరిస్తే చెప్పు, అప్పుడు మేము ఏదన్నా యాక్షన్ తీసుకుంటాము. నీ మీద కోప్పడి చేస్తానంటే మాత్రం యాక్షన్ ఏం తీసుకోలేము, కౌన్సిలింగ్ ఇస్తామని చెప్పి అంటారు. కానీ గాడ్స్ పీనల్ కూడా ఏం చెప్తుందంటే, నీ హృదయంలో నువ్వు మాటల ద్వారా నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. నీ హృదయంలో, అదే చూద్దాం కదా 22వ వచనం. చాలు బ్రదర్, ఇక్కడ 3 స్టేజెస్ ఉన్నాయి. తన సహోదరుని మీద కోపపడు ప్రతి వాడు విమర్శకు లోనవుతాడు. నువ్వు ఒక మాట అనాల్సిన అవసరం లేదు. నీ హృదయంలోనే నువ్వు కోపడితే చాలు, నువ్వు ఆల్రెడీ విమర్శకు లోనవుతావు. అంటే దేవుడి యొక్క రాజ్యంలోని, అంటే గాడ్స్ పీనల్ కోడ్ లోని యాంగర్ అనేది ఏంటంటే, ఇఫ్ యూ ఎంటర్టైన్ యాంగర్ ఇన్ యువర్ హార్ట్, యు ఆర్ ఆల్రెడీ కమిటింగ్ ఎ సిన్. నీ యొక్క హృదయంలోని నువ్వు కోపాన్ని ఆ విధంగా ఉంచుకుంటున్నావంటే నువ్వు ఇంకా పాపంలోనే ఉన్నట్టుగా. సో ఇది చాలా ఇది దుర్నీతి అండి. సో మనం అనుకోవచ్చు నేను నరహత్య చేయట్లేదని చెప్పి, కానీ మన యొక్క మాటలే కత్తి వలె ఇతరుల్ని గాయపరుస్తాయి. కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలవరని చెప్పి సామెతల గ్రంథం ఉంటుంది. ఒకసారి చూద్దాం. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 18వ వచనం. సో కత్తిపోటు అంటే నువ్వు ఒకరిని గాయపరచడానికి నీకు ఫిజికల్ గా కత్తో లేదంటే ఒక గన్ను అవసరం లేదు. ఏం కావాలంటే నీ యొక్క మాటలే వాళ్ళని గాయపరచడానికి నువ్వు ఉపయోగించే ఒక కత్తి. ఇంకో మాట చూద్దాం. కీర్తనలు 64 3వ అధ్యాయం అండి. చూడండి, ఎవరు దేనికి పొదుపు పెడుతున్నారట? నాలుకలకి, కత్తులకు కాదు. నరహత్య చేయాలనుకున్నవాడు దేనికి పదును పెడతాడంటే కత్తికి పదును పెడతాడు, లేదంటే తన గన్లోని బుల్లెట్స్ ఉన్నాయా లేదా అని చూసుకుంటాడు. కానీ వీళ్ళు ఇక్కడ దేనికి పదును పెడుతున్నారు? తమ నాలుకలకి. ఎందుకంటే ఒకరిని గాయపరచాలి అని వాళ్ళు తమ నాలుకలకి పదును పెడుతున్నారంటే, మనలో కనుక ఓకే ఈ వ్యక్తి నన్ను గాయపరిచాడు, ఇప్పుడు నేను తిరిగి ఈ వ్యక్తిని ఏ విధంగా గాయపరచాలనే తత్వం మనలో ఉంటే మనం ఇంకా దుర్నీతి పరులము.
ఎంతలాగా మనం ప్రార్థన చేసినా సరే, ఎన్ని కోటాలకి మనం అటెండ్ అయినా సరే, మనలో ఇంకా గనక నేను నా యొక్క మాటల ద్వారా తను నన్ను గాయపరిచిన విధానాన్ని బట్టి నేను కూడా తనని గాయపరచాలి అనే తత్వం ఉంటే మనం ఇంకా దుర్నీతి పరులమే. ఇంకో వచనం చూద్దాం. కీర్తనలు 52:2. మోసం చేయువాడు వాడిగల మంగళ కత్తి వలె ఈ నాలుక నాశనము చేయి ఉద్దేశించుచున్నది. చూడండి, అక్కడ మంగళి కత్తి వలె మన నాలుకంట ఒకరిని ఏలాగున నాశనం చేయాలి. మన మాటల ద్వారా జీవమరణములు నాలుక వశము. సో మన యొక్క నాలుకని మనం ఎదుటి వాళ్ళకి జీవాన్ని ఇచ్చే విధంగా మనం దాన్ని ఉపయోగించవచ్చు, లేదంటే ఎదుటి వాళ్ళని గాయపరిచే విధంగా వాళ్ళని నాశనం చేయాలి, వాళ్ళని హర్ట్ చేయాలనే ఉద్దేశంతో మన నాలుకనే ఒక కత్తి వలె మనం ఉపయోగించవచ్చు. సో మనం ఇంకా ఈ విధంగా మన నాలుకని ఎదుటి వాళ్ళని గాయపరచాలి, వాళ్ళు మనల్ని గాయపరిచారు కాబట్టి నేను కూడా తిరిగి వాళ్ళని గాయపరచాలి అని చెప్పి మనం ఎప్పుడైతే మన నాలుకని ఒక కత్తిలాగా ఉపయోగించాలి అని కనుక మనం ఇంకా ఆశపడుతూ ఉంటే మనం ఇంకా దుర్నీతి పరులమే. ఆ యొక్క దుర్నీతి నుంచి తొలగిపోవాలి. ఎవరైతే ప్రభు నామాన్ని ఉచ్చరిస్తున్నారో, మనం ఇందాక చదివినట్టుగా 2 తిమోతులని, ప్రభువు తన వారిని ఎరుగును. కానీ ఎవరిని ఎరుగును అంటే ఎవరైతే ఇలాంటి దుర్నీతిని తమ నాలుకని కత్తి వలె ఉపయోగించి ఎదుటి వాళ్ళని హర్ట్ చేయాలి, ఎదుటి వాళ్ళని నాశనం చేయాలి అని ఉద్దేశిస్తూ ఉన్నారో ఆ యొక్క దుర్నీతి నుంచి తొలగిపోవాలి అని చెప్పి ప్రభువు మన పట్ల ఆశ కలిగి ఉన్నాడు. మనం ఏ విధంగా మన నాలుకని ఉపయోగిస్తున్నాము, మన ఆఫీస్లో పనిచేసే చోట, లేదంటే మన కుటుంబంలోని ఎదుటి వారిని గాయపరిచే విధంగా మన యొక్క నాలుక ఉందా? ఊరికినే కోపడే తత్వం మనదై ఉందా? ఒకసారి మనల్ని మనం పరిశీలించుకుందాం. ఇంకొక మాట చూద్దాం. కీర్తనలు 57:4. నా ప్రాణము సింహముల మధ్యన ఉన్నది, కోపోద్రేకుల మధ్యను నేను పండుకొనుచున్నాను. వారి దంతములు శూలములు, అవి అంబులు, వారి నాలుక వాడిగల కత్తి. చూడండి, బైబిల్ ఎంతలాగా ఎన్ని వాక్య భాగాలని మనకు చూపిస్తుందో. మన నాలుకే కత్తి అని ఎన్ని వాక్య భాగాలను మనం చదువుతున్నాం. ఎందుకంటే మనిషి ఎక్కువగా చేసే పాపం తమ యొక్క నాలుకతోటే. పురుషులైతే తమ యొక్క కన్నులతోటి ఎక్కువ పాపం చేస్తారు. కానీ మనుషులందరూ, పురుషులు స్త్రీలు కూడా ఎక్కువగా పాపం చేసే అవయం ఏదంటే నాలుకే. అందుకే యాకోబు పత్రికలో మనం చూస్తాం కదా, చాలా మంది పశువులను అయితే టేం చేయగలిగారు కానీ తమ నాలుకని సాధకం చేసిన వాడు ఎవడు? నీ యొక్క నాలుకే నువ్వు నీతిపరుడువా లేదంటే దుర్నీతిపరుడువా అని నీ యొక్క నాలుకే సాక్ష్యం ఇస్తుంది. మనం ఒకసారి మనల్ని మనం పరిశీలించుకుందాం, ఏ విధంగా మన యొక్క నాలుకను మనం ఏ విధంగా ఉపయోగిస్తున్నామా అని. సో మన నాలుకను ఇంకా కూడా మనం కత్తి వలె మనం ఆ యొక్క మొదలు పెట్టి ఇతరులని గాయపరచాలి. ఇక్కడ చూడండి ఒకసారి, నా ప్రాణము సింహముల మధ్య ఉన్నది, కోపోద్రేకుల మధ్యను నేను పండుకొనుచున్నాను. అంటే ఇక్కడ ఏంటంటే ఒక కుటుంబంలోనే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కుటుంబంలోనే ఒక భర్త కానీ ఒక భార్య కానీ ఊరికినే కోప్పడే వ్యక్తిగా ఉంటే, ఆ కుటుంబంలోనే ఆ యొక్క బిడ్డలకి, లేదంటే ఆ భర్త ఊరికినే షార్ట్ టెంపర్డ్ పర్సన్ అనుకోండి, ఆ భార్యకి ఏ విధంగా ఉంటదంటే, అమ్మో నేను ఒక సింహం మధ్య నేను జీవిస్తున్నాను, ఎప్పుడు ఈ వ్యక్తి లేదంటే ఈ భర్త లేదంటే నా యొక్క భర్త లేదంటే నా యొక్క భార్య తన యొక్క మాటల ద్వారా సింహం వల్ల నా మీద పడతాదో అన్న భయంతో జీవిస్తూ ఉంటారు. ఎందుకంటే మన నాలుకే వాడిగల కత్తి, మంగళి కత్తి. సో మనం ఈ యొక్క దుర్నీతి నుంచి మనం తొలగిపోవాలి. మనం ఎప్పుడైతే పరిశుద్ధాత్మ ప్రభువా ఇంకా నా యొక్క నాలుకనే నేను ఇంకా సాధకం చేయలేదు అని చెప్పి మనం ఎప్పుడైతే ఆయన యొక్క సన్నిధిలో మనం పశ్చాత్తాపడతామో, ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు మన యొక్క నాలుకని తన వశం చేసుకుంటాడు. అప్పుడు ఎదుటి వారిని గాయపరిచిన అదే నాలుక వాళ్ళని ఆశీర్వదించే విధంగా ఉంటుంది. ఇంకొక దుర్నీతిని చూద్దామండి మనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం. ఇంకా లోకం చెప్పే నీతి ఏంటంటే, కొన్ని కంట్రీస్ లోని వ్యభిచారం అలౌడ్, దే హ్యావ్ లీగలైజ్డ్ అడల్టరీ కొన్ని కంట్రీస్ లోని. కానీ కొన్ని కంట్రీస్ లోని
వ్యభిచారం కూడా అలౌడ్ కాదు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఒక స్త్రీని మోహం నువ్వు చూస్తే నువ్వు ఆల్రెడీ ఆ యొక్క స్త్రీతో నువ్వు వ్యభిచారం చేసినట్టుగానే. అదే మనం చదువుతాం కదా మత్తయి సువార్త, మనందరికీ బాగా తెలిసిన వాక్య భాగం ఏది. మత్తయి సువార్త 5వ అధ్యాయం. చెప్పండి. చూడండి, ఇక్కడ మన యొక్క కన్నులతోటి, మనం ఇందాక నేను చెప్పాను, మనం మొట్టమొదటిగా ఎక్కువ పాపం చేసే అవయవం ఏంటంటే మన నాలుక. తర్వాత పురుషులైతే తమ యొక్క కన్నులతోటి వాళ్ళు ఎక్కువగా పాపం చేస్తారు. ఈ యొక్క కన్నుల్ని మనం నీతికి సాధకముగా మనం ఉపయోగించాలి. మరి ముఖ్యంగా యవ్వనస్తులు ఫైట్ చేయాల్సిన ఈ యొక్క దుర్నీతి ఏంటంటే ఇది, మన యొక్క కన్నుల్ని మనం ఏ విధంగా చూస్తున్నాము. సో నిన్న వర్డ్ ఫర్ ద వీక్ ఎవరైనా చదివారా? వర్డ్ ఫర్ ద వీక్. సో దయచేసి చదవండి అది యవ్వనస్తులు. జాన్ చదివావా? సో అడల్టరీ బిగిన్స్ ఇన్ ద హార్ట్ అని చెప్పి జాక్ బ్రదర్ నిన్న వండర్ఫుల్, మరి ముఖ్యంగా యవ్వనస్తులు కదా. సో ఒక వర్స్ని అక్కడ కోట్ చేశాడు, చూద్దాం. అది సామెతలు 6:25. 6:25. Do not desire her beauty in your heart. ఒక అందమైన స్త్రీ కనిపించినప్పుడు దేవుడి వాక్యం మనకి ఏం చెప్తుందంటే, do not desire her beauty in your heart and do not let her captive you with her eyelids. సో దేవుని వాక్యం మనకి చెప్తుంది ఏంటంటే, నీ యొక్క హృదయంలోని ఆమె యొక్క అందాన్ని నువ్వు ఆశించవద్దు. నువ్వు ఎప్పుడైతే ఒక బ్యూటీని అడ్మైర్ చేస్తావో ఆ నెక్స్ట్ స్టెప్ ఏంటంటే యూ విల్ లస్ట్ ఆఫ్టర్ హర్. సో కొంతమంది లోకస్తులు ఏమంటారంటే, దేవుడే సృష్టించాడు. నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు ఈ విధంగా చెప్తారు అనమాట, దేవుడే సృష్టించాడు కదా, వీఆర్ ఎంజాయింగ్ ద బ్యూటీ ఆఫ్ ద క్రియేషన్ అని చెప్పి నా ఫ్రెండ్స్ చెప్తూ ఉంటారు అనమాట. ఎప్పుడైతే మనం ఆ యొక్క పాపానికి మనం ఒక మంచి రంగు పులుగుతామో దెన్ అక్కడే మనం మోసపరచబడతాం. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, నువ్వు అసలు ఆమె యొక్క అందాన్ని నీ హృదయంలో కూడా నువ్వు ఆశించవద్దు. ఇంకొక మాట ఏమని ఉంటుందంటే, వివేకం లేని సుందర స్త్రీ పంది ముక్కును ఉన్న బంగారు కమ్మి వంటిది. సో నేను నిన్న చూసినప్పుడు అది 11వ అధ్యాయం, సామెతలు 11వ అధ్యాయం 22వ వచనం. వివేకము లేని సుందర స్త్రీ ఛాన్స్ ఇస్తుంది. ఇక్కడ నా యొక్క మార్జిన్లోని డిస్క్రిషన్ అంటే, ఇక్కడ ఇంగ్లీష్లో ఏమని ఉంటుందంటే, యాజ్ ఎ రింగ్ ఆఫ్ గోల్డ్ ఇన్ ఎ స్వైన్స్ స్నౌట్ సో ఈజ్ ఎ బ్యూటిఫుల్ ఉమెన్ హూ ల్యాక్స్ డిస్క్రిషన్. ఆ డిస్క్రిషన్ అనే దానికి కింద మార్జిన్లోని ఏమని ఉంటుందంటే టేస్ట్ అని ఉంటుంది, రుచి. ప్రభు ఏంటి రుచి అని చెప్పి నేను ఆలోచన చేస్తున్నప్పుడు, పంది ఏం తింటుందండి? మనుషుల యొక్క మలం తింటుంది. సో అదే విధంగా నువ్వు ఒక సుందరమైన స్త్రీని చూసినప్పుడు ఆమె యొక్క క్యారెక్టర్ కనుక ఈ లోకాసుల మీద ఉంటూ పరలోకపు రుచి లేకుండా ఉంటే కనుక నువ్వు ఏం చూస్తున్నావంటే, నువ్వు దేన్ని ఆశిస్తున్నావంటే, ఒక పంది ఏ విధంగా అయితే ఈ యొక్క మానవ మలాన్ని తినడానికి ఇష్టపడుతూ ఉంటుందో, నువ్వు అడ్మైర్ చేస్తున్న బ్యూటీ యొక్క వ్యక్తి కూడా అదే స్థితిలో ఉంది. నీకు అర్థమవుతుందా? సో ఇక్కడ ఏంటంటే టేస్ట్ అని ఉంది. ఏ విధంగా అయితే ఒక స్త్రీ అందంగా కనిపించవచ్చు, నీ యొక్క హృదయానికి ఆమె వేసుకున్న డ్రెస్, ఆమె యొక్క మేకప్, లేదంటే ఆమె కళ్ళుకి వేసుకున్న అదంతా కూడా నీకు ఎంతో అందంగా కనిపించవచ్చు. కానీ ఆమెకున్న టేస్ట్ ఏంటంటే ఈ యొక్క లోక సంబంధమైంది.
ఈ లోకంలో నేను ఏ విధంగా జీవించవచ్చు, ఈ లోకంలో నేను ఏ విధంగా అనుభవించవచ్చు అని చెప్పి పరలోకపు టేస్ట్ ఏ విధంగా లేని ఒక స్త్రీని నువ్వు చూసి ఆమెను నువ్వు ఆకాంక్షిస్తున్నావు అంటే నీలో కూడా ఆ యొక్క పరలోకపు టేస్ట్ లేదని అర్థం. సో ఒకసారి మనల్ని మనం పరిశీలించుకుందాం. బిల్లీ గ్రహం గారు ఒక మాట అంటారు, నువ్వు ఈ లోకంలో ఎంత గొప్పోడవైతే ఏంటి, పరలోకంలోని నీ పేరు తెలియనప్పుడు ఈ లోకంలో నువ్వు ఎంత గొప్ప వ్యక్తివైతే నాకేంటి అని చెప్పి ఒక క్వశ్చన్ వేస్తారనమాట. సో దాన్ని నేను కొంచెం మార్చి చెప్తాను. నువ్వు ఎంత అందంగా ఉంటే ఏంటి, నీలోని పరలోకపు రుచి లేకపోతే నువ్వు ఎంత అందంగా ఉంటే ఏంటి, నాకు అది అనవసరం అన్న స్టేజ్కి యవనస్తులు వస్తే ఏ స్త్రీని కూడా మనం మోహించదు. నువ్వు ఎంత అందంగా ఉంటే ఏంటి, నీలో కనుక ఆ యొక్క పరలోకపు రుచి లేకపోతే, నీ రుచి కేవలం ఈ యొక్క లోక సంబంధమైనదై అన్నంత మాత్రంగా ఉంటే నువ్వు ఎంత అందంగా ఉంటే నాకు అనవసరం. నీలో పరలోకపు రుచి లేకపోతే, పరలోకం దేన్నైతే విలువగా చూస్తుందో ఒక స్త్రీలోని ఎంతో సాత్వికమైన మృదువైన స్వభావాన్ని పరలోకం ఎంతో విలువైన దానిగా చూస్తుంది. ఆ యొక్క పరలోకపు రుచి నీలో లేకపోతే నువ్వు ఎంత అందంగా ఉంటే నాకేంటి అన్న స్టేజ్కి మనం వస్తే కనుక ఈ యొక్క కామపు వాంఛల్ని మనం ఈజీగా జయించగలుగుతాం. ఎందుకంటే దెన్ వీ హ్యావ్ ట్రూలీ బికమ్ హెవెన్లీ మైండెడ్. మనం అప్పుడు నిజంగా పరసంబంధికం అవుతాం కాబట్టి మనం ఇంకా ఆ స్త్రీని మనం మోహించం. ఎందుకంటే షీఈస్ యూస్లెస్ యాజ్ ఫార్ యాజ్ హెవెన్ ఈస్ కన్సర్న్డ్, షీఈస్ యూస్లెస్. ఐ హ్యావ్ నథింగ్ టు డూ విత్ హర్. సో ఈ యొక్క దుర్నీతి నుంచి మనం తొలగిపోవాలి. ఇంకొక దుర్నీతి, అవిశ్వాసం అనేది ఒక దుర్నీతి. చాలా మంది అవిశ్వాసాన్ని ఒక పాపంగా పరిగణించరండి. కానీ అవిశ్వాసం అనేది దేవుణ్ణి ఎంతగానో అవమానపరుస్తుంది. నన్ను లాజరు యొక్క జీవితం ఎంతగానో నన్ను ఛాలెంజ్ చేసింది అనమాట. మనం అందరికీ తెలుసు లాజరు ధనవంతుడి యొక్క కథ. లూకా సువార్త 16వ అధ్యాయం. లూకా సువార్త 16వ అధ్యాయం. మనందరికీ ఈ యొక్క వాక్య భాగం అంతా తెలుసు బాగా. సో ఇక్కడ మనం చూస్తే బైబిల్ ఏమని ఇంట్రడక్షన్ చెప్తుందంటే, ఒక మాట ఏంటంటే ఇది ఒక ప్యారబుల్ కాదండి, ఇది ఒక ఉపమానం కాదు, ఇది యథార్థంగా జరిగిన సంఘటన. ఎందుకంటే యేసు ప్రభు వారు ఏ ఒక్క ఉపమానంలో కూడా ఒక వ్యక్తి యొక్క పేరుని ఆయన ఎప్పుడు కూడా సంపాదించారు. కానీ ఈ యొక్క పాసేజ్ లో మాత్రం ఆయన లాజరు అని చెప్పి ఆ యొక్క పేరుని ప్రత్యేకంగా ఆయన కోట్ చేశారనమాట. సో దాని అర్థం ఏంటంటే ఇట్స్ నాట్ ఎ ప్యారబుల్, ఇది యథార్థంగా జరిగింది. నేను అనుకుంటాను ఇది యథార్థంగా నజరేతులో జరిగింది. లాజరు యేసు ప్రభువుకు తెలుసు, ఇది నా కన్విక్షన్. లాజరు యేసు ప్రభువుకు తెలుసు, లాజరు నజరేతులోనే జీవించాడు. సో యేసు ప్రభు లాజర్ దగ్గరికి వెళ్ళి లాజర్ని ప్రోత్సహిస్తూ ఉండేవాడు. అందుకే యేసు ప్రభువుకు తెలుసు లాజర్ చనిపోయిన తర్వాత లాజర్ యొక్క పొజిషన్ ఏ విధంగా ఉంటుందని చెప్పి అన్నది యేసు ప్రభువుకు తెలుసు అనమాట. కానీ లాజర్లో ఉన్న విశ్వాసాన్ని చూస్తే ఎంతగానో నన్ను ఛాలెంజ్ చేసింది అనమాట. లాజర్కి దేవుడు ఆరోగ్యం ఇవ్వాల, ఐశ్వర్యం ఇవ్వాల, తన కుటుంబం ఏ విధంగా ఉందో మనకు తెలియదు, తనకి భార్య బిడ్డలు ఉన్నారో తెలియదు మనకి, తనకి ఆస్తిపాస్తులు లేవు, ఉండడానికి ఇల్లు కూడా లేదు. పైపెచ్చు కుక్కలు వచ్చి తన కురుపులు నాకుతున్నాయి. అయినప్పటికీ కూడా ఒకసారి కనుక మనం ఆ ఒక్క సిచ్యువేషన్ మనం ఊహించుకుందాం. లాజరు ధనవంతుడు, లాజర్ని చూసిన వ్యక్తి అరే వీలాంటి బతుకు నా పకోడ కూడా ఉండకూడదు, ఏ హీనమైన బతుకు అసలు, కుక్కలు వచ్చి కురుపులు నాకుతున్నాయి, ఉండడానికి ఇల్లు లేదు, తినడానికి తిండి లేదు, నానే వాడు లేడు, పట్టించుకునేవాడు లేడు అని చెప్పి ఒక హీనమైన బతుకు. కానీ ధనవంతుని చూస్తే అప్పట్లోని ప్రజలు ఏమనుకుని ఉండేవారంటే ఆహా యెహోవా చేత ఎంతగా ఆశీర్వదించబడిన వాడు ఈ ధనవంతుడు అని చెప్పి అనుకుని ఉండేవారు. కానీ పరలోకం ఏ విధంగా చూస్తుంది, లాజరు చనిపోయినప్పుడంట దేవుడు ఎంతగానో సంతోషించి తన దేవదూతల్ని పిలిచి ఇదిగో నా కుమారుడు లాజరు ఇంటికి వస్తున్నాడు, తనకి మీరు పరలోకంలోని ఏదో ఒక కామన్ పొజిషన్ ఇవ్వద్దు, పరలోకంలోని తనకి ఒక శ్రేష్టమైన పొజిషన్ ఇవ్వండి. ఎందుకంటే తన యొక్క విశ్వాసం ఎంతో గొప్పది. ఎంత గొప్పదంటే నేను తనకి ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు ఏది ఇవ్వనప్పటికీ కూడా నేను తనని ఇంకా ప్రేమిస్తున్నాను అన్న విశ్వాసాన్ని నేను లాజరులో చూశాను. కాబట్టి లాజరు నాకు ఎంతో ఇష్టడుగా ఉన్నాడు. ఎంత ఇష్టడుగా ఉన్నాడంటే అబ్రహాం అంత ఇష్టడుగా నాకు ఉన్నాడు.
అబ్రహాములో నేను ఏ విశ్వాసాన్ని అయితే చూశానో అదే విశ్వాసాన్ని నేను లాజరులో కూడా చూశాను. దేవుడు అబ్రహాంలో ఏ విశ్వాసాన్ని చూశాడండి? అబ్రహాంను దేవుడు పిలిచినప్పుడు తాను ఎక్కడికి వెళ్తున్నానో తెలియకనే విధేయత చూపించాడు, తన యొక్క ప్రయాణాన్ని ప్రారంభించాడు. లాజరు కూడా ఆన్సర్ లేదు, ప్రభువా నువ్వు నాకు ఎందుకు ఆరోగ్యం ఇవ్వలేదు, నువ్వు నాకు ఎందుకు ఐశ్వర్యాన్ని ఇవ్వలేదు, నువ్వు నాకు ఎందుకు మంచి కుటుంబాన్ని ఆహారాన్ని ఉండడానికి ఇల్లుని ఇవ్వలేదు, ఇవేమి తన్ని బహుశా ఒకనొక సమయంలో తనకి ఈ ప్రశ్నలని ఉండుండొచ్చు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు తన దగ్గరికి వచ్చి, మనం అందరికీ తెలుసు కదా యేసు ప్రభు పేతురు గురించి ఏమని ప్రార్థన చేశారు? నీ నమ్మిక తప్పిపోకుండానట్లు. సాతాను నిన్ను శోధించడానికి పర్మిషన్ అడిగాడు, నేను నీ వరకు ప్రార్థన చేశాను, మనందరికీ తెలుసు, అది లోక 22వ అధ్యాయంలో ఉంటుంది. సో నేను నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు ప్రార్థన చేశాను. ఆ నమ్మిక ఏంటంటే, నువ్వు పాపంలో పడి నువ్వు నన్ను ఎరుగనని ముమ్మారు నువ్వు బొంకినప్పటికీ కూడా నేను నిన్ను ఇంకా ప్రేమిస్తున్నాను అన్న నీ యొక్క నమ్మిక తప్పిపోకూడదు అని చెప్పి యేసు ప్రభు పేతురు వరకు ప్రార్థన చేశారు. అదే ప్రార్థన నేను అనుకుంటాను యేసు ప్రభు లాజరు గురించి కూడా చేశారు. తండ్రి నువ్వు ఎందుకు లాజర్కి ఇవేమి ఇవ్వలేదో నాకు తెలియదు, కానీ నేను లాజరు వరకు ప్రార్థన చేస్తున్నాను. ఏంటంటే ఇవేమి నువ్వు ఇవ్వనప్పటికీ కూడా లాజర్ని నువ్వు ప్రేమిస్తున్నావు అన్న విశ్వాసాన్ని ఈ నా ఫ్రెండ్ లాజరు కోల్పోకూడదు అని చెప్పి యేసు ప్రభు ప్రార్థన చేసుంటాడు. అందుకే ఆ యొక్క ప్రార్థన బట్టి దేవుడు లాజర్లో ఆ యొక్క విశ్వాసాన్ని పెట్టాడు. ఆ యొక్క విశ్వాసం దేవుణ్ణి ఎంతగానో సంతోషపెట్టింది. ఎంతలా సంతోషపెట్టిందంటే అబ్రహాం రొమ్మున ఆనుకునే స్టేజ్కి తీసుకెళ్ళింది, అంత ఆధిక్యతనిచ్చింది. మనకు తెలుసు, మనం ఏదైనప్పుడు ఢిల్లీ వెళ్తున్నప్పుడు నేను ఢిల్లీలోనే ఉన్నాను అని చెప్పడం వేరు, నేను ఢిల్లీలోని రాజ్భవన్ ప్రెసిడెంట్ క్వార్టర్స్ లోనే నేను ప్రెసిడెంట్ తో ఉన్నాను అనడం వేరు, అవునా కదా? సో లాజర్ ఏ విధంగా ఉన్నాడంటే పరలోకంలోని ఏదో ఒక కార్నర్ లో పెట్టలేదు లాజర్ని దేవుడు. ఎక్కడ పెట్టాడంటే లాజర్ని దేవుడు పరలోకంలోని అబ్రహాము రొమ్మున, విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము రొమ్మున ఆనుకునే ఆధిక్యతలోనికి లాజర్ని దేవుడు తీసుకెళ్ళాడు. ఎందుకంటే ఆ యొక్క విశ్వాసం అంత గొప్పది. మనకి మనం ఇందాక యోబు గురించి చదివాము. యోబు ఒక గొప్ప ఎగ్జాంపుల్ మనందరికీ. దేవుడు తనకి ఇచ్చిన ఆశీర్వాదాలన్నింటినీ వెనక్కి తీసుకున్నప్పటికీ కూడా యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను, ఆయన నామము సన్నిధించబడదు కాక అన్నాడు ఆయన. కానీ లాజరు విషయానికి వస్తే కనుక ఆయన దేవుడు మనకు తెలియదు తన యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటో. మేబీ తను ఒకనొక సమయాన్న బాగా గడిపిన వ్యక్తి అయి ఉండొచ్చు, తర్వాత వాటన్నింటినీ పోగొట్టుకున్నాడేమో, లేదంటే తన యొక్క స్టేజ్ అంతా కూడా అదే విధంగా ఉందేమో. అంటే తను పుట్టినప్పుడు కానించి అదే దరిద్రమైన తను బతుకుతూ ఉండొచ్చు. అయినప్పటికీ కూడా తను దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు